ఢిల్లీలో ఉన్న మహిళా డాక్టర్ని విచక్షణారహితంగా విచక్షణను కోల్పోయి అక్కడ మరి ఎలాంటి పద్ధతి ఉందో మాకైతే తెలియటం లేదు. ఒక ప్రాణాలని కాపాడే డ్యూటీ డాక్టర్ మహిళా డాక్టర్ని విచక్షణారహితంగా అత్యాచారం చేసి చంపేసి ఈరోజు 11 రోజులైంది. ఈ రోజు వరకు మరి పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ మరి ఏం చర్య తీసుకుందో మాకైతే అర్థం కావట్లేదు. నిజంగా ఇలాంటి వాళ్ళని అంటే నేను ఈ సొసైటీలో అనవచ్చో తెలియదు, కానీ ఇమ్మీడియట్లీ అలాంటి వ్యక్తుల్ని షూట్ చేసేయాలి గవర్నమెంట్. అంటే అంత దారుణంగా ఆ యొక్క న్యూస్ చూస్తామంటే నిజంగా ఎంతమంది ప్రాణాలు సొసైటీలో ప్రాణాలు కాపాడే మహిళా డాక్టర్లు ఇంత 11 రోజులైనా కానీ ఇంతవరకు వాళ్ళ మీద చర్యలే లేవు. మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం జనసేన పార్టీ తరఫున, అలాగే మా ఎన్డీఏ గవర్నమెంట్ తరఫున కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎప్పుడు చెప్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు మహిళల భద్రతకి ఎంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలాంటిది ఒక మహిళా డాక్టరే ఈ రోజున సభ్య సమాజం సిగ్గు తలదంచుకునేదాకా ఈ రోజున పశ్చిమ బెంగాల్లో జరిగిన ఈ ఘటన మేము జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండించి మహిళలంతా కూడా వచ్చి ఈ రోజున బౌద్ధ ర్యాలీ పాలన ఒక నిరసన కార్యక్రమం. ఎందుకంటే ఎంత చేసినా ఆ బాధ తీరదు. ఏంటంటే మా బిడ్డలంతా ఉన్నారు ఇక్కడ, చాలామంది ఆడపడుచులు ఈ రోజున ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీని గవర్నమెంట్ కాలేజీలో కానీ ఎయిమ్స్లో కానీ ఎక్కడెక్కడి నుంచో వచ్చి మన ప్రాణాలను కాపాడడానికి వచ్చిన మహిళా డాక్టర్ని ఈ టైంలో సేఫ్టీ ఎక్కడిది వాళ్ళకి, లేకపోతే ప్రాణాలను కాపాడే డాక్టర్కి సేఫ్టీ లేకపోతే ఎక్కడికి. దీనికి కఠినమైన చట్టాలు అమలుపరిచి ఇమీడియట్లీ వాళ్ళని ఉరి తీయాలని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.